చిత్తూరు జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమానికి ముందస్తుగా విస్తృత అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ డిటి సుధారాణి ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీని చిత్తూరు కార్పొరేషన్ మేయర్ కుమారి అముద జెండా ఊపి ప్రారంభించారు. నిండు జీవితానికి రెండే చుక్కలు, రేపే పల్స్ పోలియో, అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 5 ఏళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు, అంగవైకల్యం నుంచి కాపాడుకుందాం అనే నినాదాలతో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి గాంధీ విగ్రహం వరకు ఈ ర్యాలీ కొనసాగింది. అనంతరం పాల్గొన్న వారందరితో పోలియో నిర్మూలన ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ప్రస్తుతం పోలియో కేసులు జీరోగా ఉన్నప్పటికీ పొరుగున ఉన్న కొన్ని రాష్ట్రాల్లో కేసులు కనిపిస్తున్న నేపథ్యంలో ప్రతి సంవత్సరం డిసెంబర్ 21న రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. చిత్తూరు జిల్లాలో పిల్లల కోసం విస్తృత ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని సిడిపిఓలు, ఎంఈఓలు, వైద్యాధికారులు పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు. పోలియో కార్యక్రమం 3 రోజుల పాటు కొనసాగుతుందని, మొదటి రోజు బూత్లో, 2, 3 రోజులు ఇంటింటికి వెళ్లి ఎక్స్టోపీ మార్కింగ్ చేస్తూ మిగిలిపోయిన పిల్లలకు పోలియో చుక్కలు వేస్తామని వివరించారు. హాస్పిటల్స్ అన్నిట్లో బూతులు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి తల్లిదండ్రులు కూడాను వారి యొక్క 0 to 5 అంటే 0 నుంచి 5 సంవత్సరాల లోపల వయసు గల పిల్లలందరినీ మీరు ఆ బూత్ వద్దకు తీసుకుని వచ్చి పల్స్ పోలియో చుక్కలు వేయించవలసిందిగా కోరుకుంటున్నాను. డిసెంబర్ 21 ఆదివారం రోజున మన చిత్తూరు జిల్లా మొత్తంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. దీనికి సంబంధించి చిత్తూరు జిల్లాలో 20 లక్షల మంది జనాభా ఉంటే దానిలో 2,21,000 మంది 0 to 5 year old చిల్డ్రన్ ఉన్నారు. దీనికి సంబంధించి మనము 3 లక్షల పల్స్ పోలియో డోసెస్ని స్టేట్ నుంచి రిసీవ్ చేసుకున్నాము. వాటిన్నిటినీ కూడాను మన 48 పిహెచ్సిలకి, 15 యూపీహెచ్సిలకి అన్నిటికీ కూడాను డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగిపోయింది. దీనికి సంబంధించి మనం ఒక 6,000 మందిని వ్యాక్సినేటర్స్ని ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఐఈసీ మెటీరియల్ ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేసి ఉన్నాము. సో ఈ మొత్తం మీద ఈ 2,21,000 మంది పిల్లలందరికీ కూడాను రేపు పల్స్ పోలియో వేయడానికి కోసంగా జిల్లా మొత్తం మీద 1,415 బూత్లని ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ 7 గంటల నుంచి, రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు పోలియో డ్రాప్స్ అనేవి వేయడం జరుగుతుంది. వీటిలన్నిటికీ వేయడానికి 6,000 మందిని వ్యాక్సినేటర్స్ని, సూపర్వైజర్స్ని కూడాను అక్కడ అందుబాటులో ఉంచాము. కాబట్టి దయచేసి తల్లిదండ్రులందరూ కూడాను రేపటి కార్యక్రమాన్ని వినియోగించుకొని మీ యొక్క 0 to 5 year old చిల్డ్రన్, అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరాల లోపల పిల్లలందరికీ కూడాను ఆ బూత్ వద్దకు తీసుకుని వచ్చి 2 చుక్కలు పోలియో చుక్కలు వేయించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా ప్రయాణాలలో ఉండేటటువంటి వాళ్ళు ట్రాన్సిట్ పాపులేషన్ కోసము మనము బస్ స్టాండ్స్లో, రైల్వే స్టేషన్స్లో, ఎయిర్పోర్ట్లలో కూడా పెట్టడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా కొన్ని మొబైల్ టీమ్స్ని ఏర్పాటు చేసి ఈ అపార్ట్మెంట్స్ దగ్గర లేకపోతే సంచార జీవనం గడిపేటటువంటి వాళ్ళ కోసంగా కూడాను మనము పోలియో చుక్కలు వేయడానికి సన్నద్ధం చేసుకున్నాము. వాళ్ళందరూ కూడాను వేయించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మన చిత్తూరు ప్రభుత్వ హాస్పిటల్ డిఎంహెచ్ఓ గారి ఆధ్వర్యంలో నేషనల్ డే సందర్భంగా అందులో పోలియో కార్యక్రమాన్ని రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి చోట కూడా పోలియో కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరాలు పిల్లలందరికీ కూడా 2 చుక్కలు పోలియో డ్రాప్స్ పిల్లలకి వేయించి పోలియో మహమ్మారి నుంచి మన పిల్లల్ని కాపాడాల్సిందిగా కూడా ప్రతి ఒక్క తల్లిదండ్రులని కోరుకుంటున్నాము. మీకు దగ్గరలోనే ఈ పోలియో బుక్ కూడా పెట్టడం జరుగుతుంది. స్కూల్ కానీ అలాగే పిహెచ్ సెంటర్స్ ఇలా అన్ని రకాల కూడా మీకు అందుబాటులో ఉంచుతారు. దయచేసి రేపు ఆదివారం డిసెంబర్ 21 తేదీ జరిగే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి పోలియో డ్రాప్స్ వేయించాలి. అలాగే ఎవరైనా అందుబాటులో లేకుండా రేపు వేయించుకోకపోతే కూడా సోమవారం, మంగళవారం కూడా మీ ఇంటి దగ్గరికే వచ్చి కూడా పోలియో డ్రాప్స్ పిల్లలకి వేయిస్తారు. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకొని ఆల్రెడీ మన దేశంలో, మన రాష్ట్రంలో పోలియో కూడా మన పిల్లలు అందరూ కూడా సేఫ్గా, అంటే పోలియో రహిత దేశంగా, రాష్ట్రంగా మనం ఆల్రెడీ ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా మన పిల్లలకి ఎవరికి కూడా పోలియో అనేది రాకూడదు అనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది.